ఆరాధనలో కూడా దాదాపు మనం ఇదే సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ మొదటి వచనం మనం గమనించినట్లయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి. ఇక్కడ రెండు సంగతులు చెప్పబడతా వచ్చినాయి. ఎవరంట? ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు. అంటే దీని ద్వారా అర్థమైంది ఏంటి? ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి పత్రిక కదా. చూడండి, మొదటి అధ్యాయము 2వ వచనం. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి ఇక్కడ కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, అంటే వీళ్ళందరూ కూడా ఏమైనారు? పరిశుద్ధపరచబడినటువంటి వారే కదా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారే. కానీ వాళ్ళల్లో కూడా ఏమున్నాయంట? ఎవరున్నారంట? ఇద్దరున్నారు. ఎవరు? ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు. అది కాబట్టి వాళ్ళతో నేను ఏమంటున్నాడంటే, మీతో ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నా కదా. ఎందుకంటే మీరు ఎట్లా ఉన్నారంటే, మీరు శరీర సంబంధులైన మనుషులే కదా. ఇంకా ఎట్లా ఉన్నారంట వాళ్ళు? క్రీస్తునందు ఇంకా ఎట్లా ఉన్నారంట? పసిబిడ్డలుగానే ఉన్నారంట కదా. క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలుగానే ఉంటా వచ్చినారు, మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉంటా వచ్చినారు అని ఆయన చెప్తా ఉంటున్నాడు అనమాట కదా. కాబట్టి మనము గమనించినట్లయితే వీళ్ళు శరీర సంబంధులుగా ఉంటా వచ్చినారు కదా. వాళ్ళు అందును బట్టే వాళ్ళు ఇంకా ఏమైపోతా వచ్చినారంటే, ఇక్కడ పౌలు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎట్లా ఉన్నారు? పసిపిల్లలుగానే ఉన్నారు. అర్థమైందా? అందుకే 2వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని. అప్పటిలో అంటే ఎప్పుడు? ఇది రక్షించబడినటువంటి స్టార్టింగ్లో కదా. వీళ్ళు అంటే నేను ఈ కొరింథీలో ఉన్నటువంటి ఈ మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక ఎప్పుడు రాసినాడు పౌలు అని చదువుతా వచ్చినప్పుడు, అంటే హిస్టరీ అదంతా చదువుతా వచ్చినప్పుడు దాదాపు 5 సంవత్సరాలు, అంటే అపోస్తుడైనటువంటి పౌలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే కొరింథీలో ఉన్నటువంటి వారిని రక్షించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ పత్రిక రాస్తూ వచ్చినాడు. అంటే 5 సంవత్సరాల ముందు, అంటే రక్షించబడినటువంటి అప్పుడు వాళ్ళని ఎట్లా పెంచినాడంట? దేంతో పెంచినాడంట? వాళ్ళని పాలతోనే పెంచుతా వచ్చినాడంట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉన్నారు? పసిపిల్లలుగా ఉంటా వచ్చినారు కదా. పసిపిల్లలకి ఎవరైనా అన్నము మాంసం పెడతారా? అరిగించుకోలేరు. ఏం చేస్తారు? మొత్తం వామిటింగ్ చేసేస్తారు కదా. కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలా? వాళ్ళకి పాలే ఇవ్వాలి. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి పాలే ఇస్తా వచ్చినాడు కదా. అయితే వాళ్ళు ఇంకా ఎట్లా లేరంట? వాళ్ళు ఇంకా ఎట్లా ఉన్నారంట? ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారంట. అందుకే చూడండి, ఇప్పుడును మీరు ఎట్లా ఉన్నారంట? బలహీనులుగానే ఉన్నారు అని చెప్తా ఉన్నాడు 2వ వచనం. ఇంకా మీరు ఎట్లా ఉన్నారంటే, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా మీరు ఎట్లా ఉన్నారంటే, ఎట్లా ఉన్నారు? బలహీనులుగానే ఉన్నారు. ఎందును బట్టి అంటే, మీరు ఇంకా ఏం జరిగిస్తూ ఉంటున్నారు? శరీర కార్యాలను జరిగిస్తూ ఉంటున్నారు. యు ఆర్ కార్నల్ క్రిస్టియన్స్. దేర్ ఆర్ 2 టైప్ ఆఫ్ క్రిస్టియన్స్. ఒకరేంటి? ఆత్మ సంబంధమైనటువంటి క్రిస్టియన్స్, ఇంకొకటి శరీర సంబంధమైనటువంటి క్రిస్టియన్స్. అంటే దేవుని ఎరిగి రక్షించబడి ఇంకా కూడా ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఇంకా ఏం చేస్తూ ఉంటున్నారు? శరీర కార్యాలే జరిగిస్తూ ఉంటున్నారు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఈ పసిపిల్లలుగా ఉండడం బట్టి వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ అని చెప్పవచ్చు. 5వ అధ్యాయము 13వ వచనం.
వయసు వచ్చిన వారు ఆ. అభ్యాసం చేత ఆ. మేలు కీడులను వివేచించుటకు ఆ. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను ఆ. కలిగి ఉన్నారు కనుక ఆ. బలమైన ఆహారము వారికే తగు. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో ఎట్లా ఉన్నాడంట, అనుభవం లేనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. పసిపిల్లలుగా ఉంటే ఏమవుతుందంటే వీ కెనాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీతి వాక్య విషయంలో అనుభవం లేనటువంటి వారంగా ఉంటూ వస్తాం. అంతేకాదు వయస్సు వచ్చిన వారు అంటే కింద ఏమనుంది, పరిపూర్ణులు కదా. వయసు వచ్చినటువంటి వారు అంటే పరిపూర్ణులైనటువంటి వారు ఎట్లా ఉంటారంట, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము. కాబట్టి ఈ యొక్క పసిపిల్లలుగా ఉంటే దానిని బట్టి వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి ఏంటంటే వాక్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము మనకు కలిగి ఉండలేం. అంతేకాదు రెండోది ఏంటంటే మేలు కీడులను వివేచించలేం కదా. మనం వాక్యం దినము చదువుతూనే ఉంటాం కదా, దినదినము వాక్యమే చదువుతూ ఉంటాం. కానీ వాక్యములో ఉన్నటువంటి మేలేంటి కీడేంటి, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి మేలేంటి కీడేంటి, దేని వలన మనకు మేలు కలుగుతుంది, దేని వలన మనకు కీడు కలుగుతుంది అనేటువంటిది గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాం కదా. కొరింథీలో ఉన్నటువంటి సంఘం కూడా అటువంటి పరిస్థితిలోనే ఉంటా వచ్చింది. వాళ్ళు ఇంకా పసిపిల్లలుగానే ఉంటా వచ్చినారు. వాళ్ళు ఆయన అప్పుడెప్పుడో బలహీనులుగా ఉంటా వచ్చినారు, ఇప్పటికి కూడా బలహీనులుగానే ఉంటా వస్తుంటున్నారు కదా. ఎందును బట్టి అంటే వారి జీవితంలో వాళ్ళు ఇంకా ఏం చేస్తూ ఉన్నారు, శరీర కార్యాలు ఉన్నాయి కదా. మడ్డి ఉంది, ఇంకా ఆ మడ్డి పోలే కదా. మనం ఏం చేసుకుంటా ఉంటాం కదా, బయటికి పోయిన తర్వాత బురద అంటించుకొని వస్తూ ఉంటాం కదా, మడ్డి అంటించుకొని వస్తూ ఉంటాం. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఆ కుండలోంచి మనల్ని ఈ కుండలోనికి మార్చినాడు, మట్టి లేదు ఇప్పుడు. మనం తిరిగి మట్టి తెచ్చుకుంటే కదా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా. కాబట్టి అంతేకాదు అది మనకి నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటూ వస్తుంది కదా. అదే మనం చూస్తూ వచ్చినాం. ఇంకా అనేకులు మీలో ఎట్లా ఉన్నారంట, బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది ఇంకా ఎట్లా ఉన్నారంట, నిద్రించేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో మనం శరీర కార్యాలు జరిగిస్తూ వస్తామో మనం ఎట్లా ఉంటాం, ఇంకా పసిపిల్లలంగానే ఉంటాం. కాబట్టి పసిపిల్లలంగా ఉన్నప్పుడు మన జీవితంలో వాక్యంలో ఉన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని మనము పొందుకునేటువంటి వారంగా ఉండం. వాక్యములో ఉండేటువంటి ఆ సత్యాలని లేకపోతే ఆ మర్మాలని మనం తెలుసుకోలేనటువంటి వారంగా ఉంటూ వస్తాం. అంతేకాదు మేలైనటువంటిది కీడైనటువంటిది గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటా వస్తాం. అంతేకాదు చూడండి ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు నాకు కీర్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా చాలు. చూడండి, పసిపిల్లలమై ఉండి అంటే పసిపిల్లలుగా ఉంటే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ చెప్పబడినటువంటివి ఎట్లా ఉంటామంట, మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు ప్రతి ఉపదేశమునకు ఇటు అటు ఏం చేస్తూ ఉంటామంట, అది ఏడదంతే ఆడ, ఆడదంతే ఏడ, అంటే జంపింగ్లో ఉంటాం అన్నమాట కదా. కాబట్టి అట్లా ఉండకూడదు. ఈ దినాల్లో అన్ని అట్లాంటివే ఉన్నాయి. వీ హ్యావ్ టు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాళ్ళు చాలా చాకచక్యంగా ఏం చేస్తూ ఉంటున్నారంటే ఈ దినాల్లో మోసం చేసేస్తూ ఉంటున్నారు. ఆ యొక్క మోసంలో మనం పడిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. కాబట్టి అటువంటి జాగ్రత్తలో మనం ఉండాలి. ఎల్బీ స్టేడియం నిండిపోయినంత మాత్రాన కదా, దట్ ఈస్ నాట్ ద థింగ్ కదా.
కాబట్టి ఈ దినాల్లో ఏమైపోయిందంటే ఓకే ఎల్బీ స్టేడియమే నిండింది, లేకపోతే స్టేడియంస్ నిండిపోతున్నాయి కాదు. కాబట్టి మనం కొట్టుకొని పోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం పసిపిల్లలంగా ఉన్నట్లయితే మనం ఏమవుతాం, గాలికి కొట్టుకొని పోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. మనుషుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పు మార్గములకు లాగు. కాబట్టి అది మనల్ని తప్పు మార్గాల్లోకి తెలిసిపోయేది. కాబట్టి పసిపిల్లలంగా ఉంటే ఇవే డిసడ్వాంటేజెస్ కదా. మనము వాక్యములో ఉన్నటువంటి ఆ అనుభవ జ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. అంతేకాదు మంచేది చెడేది అనేది మనం తెలుసుకోలేము. అంతేకాదు మనం మనుషుల యొక్క మాయోపాయముల చేతను వంచన చేతను మనం ఏమైపోతాం, కొట్టుకొని పోయేటువంటి వారంగా తప్పు మార్గాల్లోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. ఈ దినాల్లో క్రైస్తవుల్లో అనేక రకాల ఇదే అయిపోతాము కదా. అనేకులు తప్పు మార్గంలో వెళ్ళిపోతా వస్తూ ఉంటున్నారు. నేను స్వీడన్లో ఉన్నప్పుడు కూడా నేను ఇట్లానే వెళ్ళిపోయినా. యాక్చువల్గా నేను కూడా ఒక తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయినా. జెహోవా విట్నెసెస్ అనేటువంటి ఆ తప్పుడు మార్గంలో చాలా రోజులు వెళ్ళిపోయినా. కానీ దేవుడు నన్ను ఏం చేసినాడంటే తిరిగి రీకన్సైల్ చేస్తూ వచ్చినాడు, బయటికి తీసుకొచ్చినాడు దాని నుంచి. బికాస్ ఐ వాజ్ బేబీ ఎట్ దట్ టైం. పసివానిగా ఉంటూ వచ్చిన. ఐ డోంట్ నో వాట్ ఈజ్ ట్రూత్ అండ్ వాట్ ఈజ్ అంటే వాక్యములో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం నాకు లేకుండా ఉంటూ వచ్చింది. ఇంకా శరీర కార్యాలను జరిగిస్తూ వచ్చిన కదా. ఇంకా ఏం చేస్తా వచ్చినానంటే నా మీదనే నేను ఎక్కువ డిపెండ్ అవుతా వచ్చిన. అరే అక్కడ అది బాగుంది, ఇది బాగుంది, అక్కడికి పోతే బాగుంటుంది, ఇక్కడికి పోతే బాగుంటుంది కదా. కొత్తలో స్వీడన్ పోయినాం, షెంగెన్ వీసా ఉండింది అప్పుడు. అంటే 25 కంట్రీస్ ఇష్టానుసారంగా తిరగచ్చు కదా. కాబట్టి నేను ఎట్లా చేస్తా ఉన్నా అంటే ఆడికి పోదాం, ప్యారిస్ పోదాం, లేకపోతే జర్మనీ పోదాం, ఈ ప్లాన్లు ఎక్కువ వేస్తా ఉన్నా. నాకైతే అంటే తర్వాత నేను ఆలోచించినప్పుడు రిగ్రెట్ అవుతా వచ్చిన. ఎంతమంది అంటే ఫిలిప్ అంకులు, క్రిస్టఫర్ అంకులు, ఇంతమంది ప్రార్థన చేసి పంపించినారు నేను స్వీడన్ పోయినప్పుడు. అంటే పెద్ద వాళ్ళందరూ ప్రార్థన చేసినారు. స్వీడన్లో మందిరం లేదు, బహుశా దేవుడు నిన్ను అందుకే తీసుకుపోతాడేమో, నువ్వు అక్కడ ఏదైనా పరిచర్య చేయాలి. అది నేను అవన్నీ విడిచిపెట్టి నేనేం చేస్తా వచ్చినానంటే ఐఎమ్ డూయింగ్ మై ఓన్ థింగ్స్. కాబట్టి దాన్ని బట్టి నేనేమైపోతా వచ్చిన అంటే ఒక 2-3 ఇయర్స్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి 2-3 ఇయర్స్ నేను అట్లా వెళ్ళిపోతూ వచ్చిన. బట్ దేవుడు నన్ను మెల్లిగా దాని నుంచి బయటికి తీసుకొస్తా వచ్చినాడు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాల్లో. మనం ఇంకా పసిపిల్లలంగానే ఉంటే మనం ఏమైపోతా ఉంటామంటే ఆ తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. గాలికి కొట్టబడినటువంటి వారంగా, అటు ఇటు కొట్టబడిపోయినటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి మన జీవితాల్లో మనం పసిపిల్లలంగా ఉండకూడదు కదా. మనం ఎదిగేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఎదిగేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉండాలంటే మనం ఏం చేయకూడదు, శరీర కార్యాలని జరిగించేటువంటి వారంగా మనం ఉంటాం. మడ్డి అనేటువంటిది ఉండకూడదు మన జీవితాల్లో. ఎప్పుడైతే మన జీవితాల్లో మడ్డి ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఏమైపోతూ వస్తామంటే వాక్యం యొక్క అనుభవ జ్ఞానం మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉండము. మనం ఇంకా పసిపిల్లలంగానే ఉంటూ వస్తాం కదా. వీళ్ళు కూడా అటువంటి పరిస్థితిలోనే ఉంటూ వచ్చినారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వీళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారంట. 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. వీళ్ళు ఏముంటా వచ్చినాయి, అసూయ కలహము ఉంటా వచ్చింది. దాని ద్వారా వీళ్ళు ఏమైపోతా వచ్చినారంట, మనుష్య రీతిగా శరీర సంబంధులై అది మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో శరీర కార్యాలను జరిగిస్తూ ఉంటున్నారు. అసూయను కలిగి ఉంటా ఉన్నారు కదా, కలహము కలిగి కలహాలు ఉన్నాయి. తద్వారా వారి జీవితంలో ఇంకా శరీర సంబంధులుగా ఉంటా వచ్చినారు. తద్వారానే వారు పసిపిల్లలుగా ఉంటూ వచ్చినారు. తద్వారా వారి జీవితాల్లో ఎంతో నష్టము. కాబట్టి మనం ఎట్లా ఉంటున్నాం, మనం ఇంకా శరీర కార్యాలు జరిగించేటువంటి వారంగా ఉంటూ వస్తున్నామా? ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి వారైతే వాళ్ళు ఏం కలిగి ఉంటా వచ్చినారు, అసూయ. మనం ఎటువంటి, చూడండి గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం,
ఆ. ఆత్మానుసారంగా నడుచుకుని ఆ. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆ. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆ. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక ఆ. మీరు ఏది చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆ. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ఆ. ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ఆ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, ఆ. అపవిత్రత, ఆ. కామకత్వము, ఆ. విగ్రహారాధన, ఆ. అభిచారము, ఆ. ద్వేషములు, ఆ. కలహము, ఆ. మత్సరములు, ఆ. క్రోధములు, ఆ. కక్షలు, ఆ. భేదములు, ఆ. విమతములు, ఆ. అసూయలు, ఆ. మత్తతులు, ఆ. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఆ. వీటిని గురించి నేను మీకు చెప్పిన ప్రకారము ఆ. ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి చూడండి, ఇవేంటి అంటే ఇవన్నీ శరీర కార్యములు కదా, శరీర కార్యాలు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటున్నారు, మనం చూసుకునే రెండు ఇవి ఉన్నాయి, అవునా కదా. అసూయ ఉంది, కలహం కూడా ఉంది కదా. వీళ్ళు అయ్యే చేస్తూ ఉంటున్నారు. అందును బట్టి వాళ్ళు ఇంకా ఎట్లా ఉన్నారంట, శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తా, శరీర సంబంధులుగా ఉంటా, మనుష్య రీతిగానే జీవిస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో మనుషులు ఎట్లా జీవిస్తూ ఉంటున్నారో అదే విధంగా జీవిస్తా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇంకా పసిపిల్లలుగానే ఉంటా వచ్చినారు. కాబట్టి మనం కూడా ఒకసారి మన జీవితంలో మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మనం ఇటువంటి శరీర కార్యాలు మనం జరిగిస్తూ ఉంటున్నామా? ఇంకా ఆ విధంగా జరిగిస్తూ ఉన్నట్లయితే మనం కూడా ఎట్లా ఉన్నట్లు, శరీర సంబంధులుగా ఉన్నట్లే కదా. చూడండి, ఇక్కడ అనేకమైనటువంటి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి కదా. కాబట్టి వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. మనం చూసుకున్నట్లయితే విగ్రహారాధన మనం అనుకుంటా ఉండవచ్చు, నేనేం విగ్రహారాధన చేయట్లేదని. దేవుని కంటే ముందుగా ఏదైనా ప్రయారిటీ ఉంటే అది ఏంటి? అది విగ్రహమే మన జీవితంలో. గాడ్ హ్యాస్ టు బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ కదా. కాబట్టి దేవుడే మన జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి. దేవుని కంటే మించినటువంటిది ఏది ఉన్నా కానీ అది మన జీవితంలో ఏంటంటే అది విగ్రహమే, అది ఏదైనా కావచ్చు. కాబట్టి తర్వాత అభిచారము కదా, ద్వేషములు కదా. ద్వేషములు అంటే ఒకరంటే ఒకరికి పడదు కదా. అది సంఘంలో కాకపోయినా ఇంట్లో కూడా కదా. తర్వాత ఇండ్లల్లో తల్లిదండ్రులు పిల్లల మధ్య ద్వేషాలు కదా, లేకపోతే ఇన్లాస్ మధ్య ద్వేషాలు. కాబట్టి ఇవన్నీ అవన్నీ వాటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కలహములు, మత్సరములు కదా, క్రోధములు, కక్షలు, వీటన్నిటి మత్తతలు అంటే మత్తు కలిగి ఉండడం. మత్తు అంటే అదే కాదు, కొంతమందికి ఒక మత్తు ఉంటుంది, ఏదైనా ఒకటి ఉంటే అది ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కదా. కొంతమందికి తిండి మీద మత్తు కదా, బైబిల్లో ఉంది తిండి కదా. కాబట్టి తిండి మీద మత్తు ఉంటుంది, కొంతమందికి వేరే దాని మీద మత్తు ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇవన్నీ మనం జరిగిస్తున్నట్లయితే మన జీవితాల్లో ఇంకా మనం ఎట్లా ఉన్నట్లే, శరీర సంబంధులుగా ఉన్నట్లే, మనము ఇంకా పసిపిల్లలంగా ఉన్నట్లే కదా. అదే అపోజిట్ పౌలు వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు. తర్వాత చూడండి 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? చాలు. ఒకడు ఏమని చెప్తా ఉంటున్నాడంట, నేను పౌలు వాడను, ఇంకొకరు నేను అపోలో వాడను అని చెప్తా ఉంటున్నాను. వాళ్ళ మధ్యలో భేదాలు వస్తూ వచ్చినాయి, ఒకరిని గురించి ఒకరికి బట్టి భేదాలు వస్తూ వచ్చాయి, డివిజన్స్. దెర్ హ్యాస్ బీన్ ఎ డివిజన్స్ ఇన్ దేర్ చర్చ్ కదా. కాబట్టి ఆ విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. కాబట్టి చూడండి, ఎందుకు వాళ్ళకి డివిజన్స్ వస్తూ వచ్చినాయి అంటే వాళ్ళు ఏమనుకుంటా వచ్చినారు, ఎవరు గొప్ప అనుకుంటా వచ్చినారు. ఒకరేమో ఎవరు గొప్ప అనుకుంటా వచ్చినారు, ఇంకొకరు ఎవరు గొప్ప అనుకుంటా వచ్చినారు. అది కదా, అక్కడ వాళ్ళకి డివిజన్స్ వస్తూ వచ్చినాయి. అంతేకాదు ఇంకా ఏంటి, ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు ఇటు వీళ్ళు. ఒకరేమో పౌలుని, ఒక గ్రూప్ ఏమో పౌలుని,
ఒక గ్రూప్ ఏమో అపోలోని ఇంప్రెస్ చేయాలని ఉంటా ఉన్నారు కదా. అందుని బట్టి ఈ డివిజన్స్ అన్ని కదా. ఈ దినాల్లో కూడా అట్లే అయిపోయింది. వీఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ పీపుల్. మనం మనుషులను ఇంప్రెస్ చేయాలని కోరుకుంటా వస్తూ ఉంటున్నాం కదా. మనం మనుషులను ఇంప్రెస్ చేయాలనేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనం ఎవరిని ఇంప్రెస్ చేయాలి? అంతేకాదు మహిమ రావాల్సింది ఎవరికి కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే దేవునికి రావాల్సినటువంటి మహిమనంతటిని కూడా ఎవరికి ఇస్తూ ఉంటున్నారు? మనుషులకు ఇస్తూ ఉంటున్నారు, పౌలుకి ఇస్తూ ఉంటున్నారు, అపోలోకి ఇస్తూ ఉంటున్నారు. అది చాలా తప్పైనటువంటి విషయం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం ఎవరికి మహిమను ఇస్తూ ఉంటున్నాం? మన దేవునికి మహిమను ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం, మనుషులు ఎవరికి కూడా కాదు కదా. అందుకే తర్వాత వచనంలో అపోలో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఎవరు, అపోలో ఎవరు? వాళ్ళంతా కూడా పరిచారకులే కదా. కాబట్టి ఈ దినాల్లో కూడా దేర్ హ్యాస్ బీన్ లాట్ ఆఫ్ డివిజన్స్. ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ పీపుల్. మనుషులని సంతోష పెట్టేటువంటి వారంగా సంతోష పెట్టాలని చూస్తూ ఉంటున్నారు, లేకపోతే మనుషులను ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం అట్లా ఉండకూడదు కదా. అందుకే అంకుల్ చెప్తాం, మనం ఆరాధనలో కూడా మనం చూస్తూ వచ్చినాం కదా. ఎట్లా రావాలంట? చర్చికి ఎట్లా రావాలా? సంతోషంగా రావాలి కదా. బాధగా రాకూడదు. అంకుల్ ఇంకా చంపుతాడే, రాకపోతే చంపుతాడని రాకూడదు. అర్థమైందా? సో నువ్వు అట్లా ఉద్దేశంతో మనం వస్తానంటే వీఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ ఎవరిని? అది కదా. సో అట్లా ఉండకూడదు. వీ హ్యావ్ టు కమ్ టు గాడ్ విత్ జాయ్. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సంతోషంతో రావాలి. కాబట్టి అటువంటి వారంగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆ విధంగా మనము ఉండాలి. లేకపోతే మనం ఇంకా శరీర సంబంధులుగానే ఉంటా వస్తాం, పసిపిల్లలంగానే ఉంటా వస్తాం అని ఆ విధంగా ఇక్కడ మనం గ్రహించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, నేను నాటి తిని, అపోలో ఏం చేసినాడంట అంటే, నేను అనుకోవడం ఏంటంటే పౌలు అయితే సువార్త చెప్పినాడు, వాళ్ళని రక్షించినాడు, వాళ్ళు రక్షించబడ్డానికి సహాయపడ్డాడు. అపోలో ఏం చేసినాడంటే, అంటే ఐ హావ్ రెడ్ దీస్ థింగ్స్, అంటే దీని గురించి హిస్టరీ చదివినప్పుడు అపోలో ఏం చేస్తూ వచ్చినాడంటే అక్కడ కొన్ని రోజులు ఉండి వాళ్ళ మధ్యలో పరిచర్య చేస్తూ వచ్చినాడు. కాబట్టి పౌలు ఏం చేసినాడు? నాటినాడు. అపోలో ఏం చేసినాడు? దానికి హీ వాటర్డ్ ఇట్, నీళ్ళు పోసినాడు. కానీ వృద్ధి కలగజేసింది ఎవరు? అది. కాబట్టి మహిమ రావాల్సింది ఎవరికి? కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనుషులకు ఎవరికి కూడా మనం మహిమనిచ్చేటువంటి వారంగా ఉండకూడదు, దేవునికే మహిమ కలిగజేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో మనము ఆ యొక్క వృద్ధి పొందేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. పసిపిల్లల నుంచి మనం ఎట్లా అవుతాం? పెద్దలంగా అయ్యేటువంటి వారంగా ఉంటూ వస్తాం, సంపూర్ణంగా అయ్యేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా మనం గ్రహించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, 8వ వచనం 7వ వచనం. కాబట్టి దేవునిలోనే గాని నాటి వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. క్లియర్ గా చెప్పేసినాడు ఇక్కడ. ఏంది? వృద్ధి కలిగించేటువంటి దేవునిలోనే గాని నాటు వానిలో గాని ఏమీ లేదంట కదా. ఏమీ లేదు అని చెప్పేశాడు. దెర్ ఈస్ నథింగ్ హూ హాస్ ప్లాంటెడ్ ఇట్ ఆర్ వాటర్డ్ ఇట్. కాబట్టి ఎవరైతే అభివృద్ధి చెందిస్తూ ఉంటున్నారో ఆ దేవుడే అంతా. కాబట్టి మనం కూడా అది గుర్తుపెట్టుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆయనే మనల్ని వృద్ధి కలగజేసేటువంటి వాడు. కాబట్టి మనము ఆయనకే మహిమ తీసుకొచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ యొక్క మహిమని ఎవరు కూడా మనం వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి ఆ విధంగా మనము గమనించుకోవాలి. అంతేకాదు చూడండి, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి జీతం వాళ్ళకు వస్తుంది. కాబట్టి నాటేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి జీతము వాళ్ళకు వస్తుంది. నీళ్లు పోసేటువంటి వారి జీతము దేవుడు వాళ్ళకి ఇస్తాడు.
కాబట్టి వృద్ధి కలగజేసేటువంటి వాడు దేవుడే. కాబట్టి మనం కూడా వృద్ధి కలగజేసేటువంటి దేవుణ్ణి మనం మహిమపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు చూడండి, ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు కదా. మోషే ఎవరు? అంతే, ఈజ్ ఏ సాధనం, ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కదా. కాబట్టి దేవుడు ఎవరినైనా ఇన్స్ట్రుమెంట్గా చేసుకుంటాడు కదా. మోషేతో మాట్లాడాలంటే దేని నుంచి మాట్లాడుతూ వచ్చినాడు? పొదలోంచి మాట్లాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి హీ కెన్ యూజ్ ఎనీథింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ కెన్ బి మ్యాన్, ఇట్ కెన్ బి థింగ్ ఆర్ ఎనీథింగ్. అది మనుషుడు కావచ్చు, లేకపోతే జంతువు కావచ్చు, లేకపోతే ప్రాణము లేనటువంటిది కూడా కావచ్చు. కాబట్టి వృద్ధి కలగజేసేటువంటి వాడు ఆయన కదా. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఆ మహిమని ఆయనకి ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చూడండి 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క మహిమను మనం ఆయనకి ఇచ్చేటువంటి వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. వీఆర్ హిస్ ఏంటి గృహము, కోవర్కర్స్, వాళ్ళు కోవర్కర్స్. తర్వాత మనం ఎట్లా ఉన్నామంట? గృహాలుగా ఉన్నామంట. అందుకే తర్వాత 18వ వచనంలో 18 కాదు చూడండి 19వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, క్షమించండి 16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. కాబట్టి మనం ఎవరంట? దేవుని ఆలయమై ఉన్నాం, దేవుని గృహముగా ఉన్నాం. వీఆర్ హిస్ టెంపుల్. మనం ఆయన ఆలయముగా ఉన్నాం, మనం ఆయన గృహముగా ఉన్నాం. కాబట్టి మనము కేవలం ఆయనకే మహిమ తీసుకొచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు మన జీవితంలో మనం ఇంకా శరీర కార్యాలను మనం జరిగిస్తూ ఉన్నట్లయితే, ఇంకా మన జీవితంలో మడ్డి ఉంటే ఏమవుతుంది? మనం ఇంకా పసిపిల్లలంగానే ఉంటాం. వాక్యం యొక్క అనుభవ జ్ఞానం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటాం. మేలేంటో కీడేంటో తెలుసుకోలేనటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. ఎట్లా ఉంటుందంటే బైబిల్ చదువుతూ ఉంటాం, మనకి ఏం నచ్చితే కదా. మనకి లాస్ట్ వీక్ కూడా మనం వింటూ వచ్చినాం కదా, చెవులకి ఏది ఇంపు అయితే అది మనము అట్లా ఉంటుంది అనమాట కదా. అదేదో దేవుడు మాట్లాడాలని ఇంకా ఒప్పుకున్నాడు, దేవుడు ఒప్పుకున్నాడు అనేంత వరకు బైబిల్ చదువుతూనే ఉన్నట్టుంటుంది కదా, అన్ని అధ్యాయాలు కదా, అట్లుంటుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. మనం వీ హ్యావ్ టు గ్రో. మనం ఎప్పుడు గ్రో అవుతామంటే మన జీవితాల్లో శరీర కార్యాలు జరిగించకుండా దేవునికి రావాల్సినటువంటి మహిమని దేవునికి ఇచ్చినప్పుడు మన జీవితాల్లో మనం అభివృద్ధి చెందేటువంటి వారంగా ఉంటూ వస్తాం. దేవుడు మనల్ని అభివృద్ధి చేసేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు. లేకపోతే మనము మనుషులకి ఆ మహిమనిచ్చి లేకపోతే మనుషులను ఇంప్రెస్ చేయాలనుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎదిగేటువంటి వారంగా మనం ఉంటాం కదా. అంతేకాదు తర్వాత వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే 10వ వచనం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మనం దేవుని గృహముగా ఉన్నాము. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్దర్, జస్ట్ ఊరికే నేను చెప్పేస్తాను. దేవుని గృహముగా ఉన్నాం మనము. దేవుని గృహముగా ఉన్నటువంటి మనము మన ఫౌండేషన్ కదా. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్. మత్తయి సువార్తలో ఫౌండేషన్స్ ఉన్నాయి. ఎట్లాంటి ఫౌండేషన్? ఒకటి రాతి నేల మీద, ఇంకొకటి ఇసుక నేల మీద కదా. కాబట్టి మనమైతే రాతి నేల మీదనే ఉంది ఫౌండేషన్ కదా, ఇక్కడ అదే ఉంది. తర్వాత మీరు చదువుకున్నట్లయితే చూడండి, క్రీస్తు అనేటువంటి పునాది మీదనే ఉన్నాం. ఆ పునాది క్రీస్తే అయి ఉన్నాడు అని ఉంది కదా. కానీ మనం దేంతో కడతా ఉంటున్నాం? వాట్ ఆర్ వి బిల్డింగ్ విత్? మనం దేంతో కడతా ఉన్నాం? మనం వెలగలిగే బంగారు, వెండి, అదేవిధంగా వెలగలిగినటువంటి రాళ్లతో కడతా ఉన్నామా, లేకపోతే కొయ్య, గడ్డి, కర్ర దాంతో కడతా ఉంటున్నామా కదా. కాబట్టి దేంతో టెస్ట్ చేస్తాడు దేవుడు? అగ్ని కదా. అగ్ని అంటే ఏంటి? శ్రమలు, ఈ లోకంలో ఉండేటువంటి చాలా ఇవన్నీ కూడా వాటితో టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? గడ్డి ఏమైపోతుంది? గడ్డితో కడితే ఏమవుతుంది? కాలి బూడిదవుతుంది కదా. తర్వాత కొయ్యతో కట్టినా కూడా అదేవిధంగా అట్లే మనం బంగారుతో, వెండితో, వెలగలిగినటువంటి రాళ్లతో కడితే ఏమవుతుంది? నిల్చుంటుంది
కదా. కాబట్టి దేవుడు మనం ఆ విధంగా కట్టుకోవాలి మన జీవితాన్ని అని ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. ఆ విధంగా మనం కట్టుకోవాలంటే మన జీవితంలో ఏముండకూడదు, శరీర కార్యాలు ఉండకూడదు, శరీర సంబంధులుగా ఉండకూడదు, మడ్డి ఉండకూడదు. అదంతా తొలగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అందుకే మన ముందుకు ఏమొస్తా వచ్చింది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ విధంగా పరీక్షించుకోకుండా మనం జరిగిస్తూ ఉన్నట్లయితే మనం కూడా ఇంకా ఎట్లా ఉంటాం, బలహీనులంగా, రోగులుగా ఇంకా ఎట్లా ఉంటాం. అది ఇంకా పీక్ స్టేజ్, నిద్రించేటువంటి స్టేజ్ కదా. యోనా ఏం చేశాడు, నిద్రపోయినాడు, మంచిగా నిద్రపోయినాడు. ఆ పక్క తుఫాను వస్తుంది అయినా కానీ నిద్రపోయినాడంట. కాబట్టి మనం కూడా ఎన్ని తుఫాన్లు వచ్చినా మనం ఏం చేస్తూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం కదా. కాబట్టి అట్లా ఉండేటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. ఆ విధంగా ఉండకూడదంటే మన జీవితాల్లో శరీర కార్యాలను మనము జరిగించేటువంటి వారంగా మనం ఉండకూడదు. మన పునాది క్రీస్తై ఉన్నాడు. కాబట్టి మనము బంగారము, వెండి, వెలగలిగినటువంటి రాళ్ళు అటువంటి వాటితో మనం కట్టుకున్నట్లయితే మనం వి విల్ గెట్ గిఫ్ట్స్, అంటే మనం దేవుని దగ్గర రివార్డ్స్ ని పొందుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. చూడండి 14వ వచనంలో అదే రాయబడుతూ వచ్చింది. వాడు జీతం పుచ్చుకొను, వానికి నష్టం కలుగును, తన మట్టుకు రక్షింపబడును గాని. ఏంటంటే అగ్నిలో నుండి, అది కదా. మనం ముందు లైన్లో ఉండాలని కోరుకుంటున్నామా, లేకపోతే ఏడన్నా మూల ఏదో ఒకటి ఏంది ఒక భర్త వస్తే సాలే అని అనుకుంటామా కదా. సో అట్లా ఉండకూడదని ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో శరీర కార్యాలు తీసేసేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయండి.